హాయ్ అండి. రాజీ హోమ్ ఫుడ్స్‌కి వెల్కమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి రైస్. ఈ వెల్లుల్లి రైస్ ఏ రెస్టారెంట్ స్టైల్‌కి తగ్గకుండా మీరు మీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. అంతేకాకుండా వెనకటి రోజులను కూడా గుర్తు చేసే రుచిని మీకు అందిస్తుంది. ఇది రుచిని మాత్రమే కాదండి, అద్భుతమైన ఫ్లేవర్‌తో ఉంటుంది. సో, ఒక్కసారి మీరు ఈ వెల్లుల్లి రైస్‌ని ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది అందరికీ. సో, దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. సో, మరింకెందుకండి ఆలస్యం, వెల్లుల్లి రైస్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. ఎవ్వరూ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 10 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక 2 చెంచాల దాకా ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చెంచా జీలకర్ర ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే ఓన్‌గా తయారు చేసుకున్నాను. అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకొని కూరల్లో వేసుకోవడం వల్ల కూరలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక చెంచా వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు, ఒక చెంచా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కారం చాలా తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది. అందుకోసం కారం అనేది చాలా లైట్‌గా వేసుకోవాలి. సో, చివరకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా వేసి మసాలా మొత్తం ప్రతి ఒక్క గింజకు పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. సో, ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీగా వెల్లుల్లి రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసి పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు లంచ్ బాక్స్‌ని తినకుండా అలాగే వెనక్కి తెస్తుంటారండి. సో, ఒకసారి వెల్లుల్లి రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పిల్లలైనా, పెద్దలైనా అందరికీ వెల్లుల్లి రైస్ అనేది నచ్చుతుంది. ట్రై చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్‌లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచ్.